హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కొట్టుకునేంత పరిచయం ఉందిగా, ఇంకేం లేదంటావేంటి? సరే కానీ కొడితే కొట్టించుకుంటావా, తిరిగి లాగిపెట్టి కొట్టవా అని రేవంత్ అడిగాడు. నేను కూడా ఒకసారి కొట్టానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అని పూజ చెప్పింది. అడిగిన దానికి బేబీ క్లాస్ పాపలా అంత బాగా సమాధానం చెప్తుంటే రేవంత్కి నవ్వుతో పాటు ముద్దుగా కూడా అనిపించి, వాళ్ళ ఇంటికి వెళ్ళావా, వెళ్ళి ఎందుకు కొట్టావు అని రేవంత్ అడిగాడు. మరేమో మిమ్మల్ని డబ్బులు అడిగారు అన్న విషయం నాకు తెలిసింది, మీరు ఇవ్వను అన్నారని కూడా నాకు తెలిసింది. అందుకే సాక్షిని తీసుకొని వెళ్ళాను, రిక్వెస్ట్ చేశాను, ఏదో ఒకటి మీకు సర్ది చెప్పి డబ్బు ఏర్పాట్లు చేయిస్తానని చెప్పాను. కానీ అంతా మాట్లాడుతూ మిమ్మల్ని వాడు వీడు అంటూ ఏదేదో మాట్లాడింది. అది నాకు నచ్చలేదు, అందుకే కొట్టేశాను అని పూజ చెప్పింది. బాబోయ్ పూజ, ఏ టైంలో ఏం మాటలు చెప్తున్నావు? నువ్విప్పుడు పేషెంట్వి, నేను మూసుకొని ఉండాలి. నువ్వేమో నా కోసం చేశాను అని ఇవన్నీ చెప్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావు అని రేవంత్ అనుకొని, మంచి పని చేశావు అని అన్నాడు. నేను మీ గురించి కూడా తెలుసుకున్నానండి, ఇక్కడికి వచ్చిన మొదట్లో మంజు అక్క చెప్పింది అని పూజ చెప్పింది. ఏం చెప్పింది అని రేవంత్ అడిగాడు. మీరు సుష్మాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, కానీ ఆవిడికి సినిమాలంటే ఇష్టమని మీరు వద్దని చెప్పినా దగ్గర నుండి క్లాష్ వచ్చిందంట కదా. తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవయ్యి ఆ తర్వాత బేబీ అబోర్షన్ అని పూజ అంటూ ఉండగా, పూజ వదిన ఏం చెప్పిందో నాకు తెలియదు, నా గురించి నేనే చెప్తాను విను. ఇన్ఫ్యాక్ట్ నేను నీ వైపు చాలా త్వరగా అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ కూడా నా గతమే. నీలాగా సాగతీసి చెప్పలేను, కానీ 2 ముక్కల్లో చెప్తాను, అర్థం చేసుకో అని రేవంత్ అనడంతో పూజ తల గుండ్రంగా తిప్పింది. నేను సుష్మాని 1 ఇయర్ లవ్ చేశాను, తను కూడా చాలా త్వరగా నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకు ప్రేమించానంటే మన లైఫ్లో ఎవరినైనా చూసినప్పుడు ఒక్కొక్కసారి మనసు కనిపిస్తుంది, ఈ అమ్మాయి మన లైఫ్కి కరెక్ట్ అని. అలాంటప్పుడు తొందరపడిపోతాం కదా, అలాగే నేను కూడా 1 ఇయర్ పాటు బాగానే ఉన్నాం. నేను ఎక్కువ కలవకపోయినా, డ్యూటీలో బిజీగా ఉన్నా అర్థం చేసుకునేది, అనుమానించేది కాదు. నేను కూడా తన ప్రైవసీని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. మన దగ్గరకు వచ్చే అమ్మాయి మనకి బానిసలా ఉండకూడదు అనే ఫీలింగ్ ఉంది నాకు. సో తనని ఇష్టమైనట్టు ఉండమని చెప్పాను. కాకపోతే పెళ్లి తర్వాత మూవీస్లో యాక్ట్ చేయొద్దని మాత్రం చెప్పాను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అది తప్ప ఏదైనా చేయొచ్చని పర్మిషన్ ఇచ్చాను, ఒప్పుకుంది చాలా హ్యాపీగా. నిజానికి తను ఇష్టంగా డెసిషన్ తీసుకోలేదు, అది నాకు ఆ రోజే చెప్పుంటే బాగుండేది, కానీ తను చెప్పలేదు. అమ్మ పెళ్లి చేయాలి అనుకుంటుందని తెలియగానే తన గురించి చెప్పాను. చాలా గ్రాండ్గా వెడ్డింగ్ కూడా జరిగింది. కరెక్ట్గా పెళ్ళైన 10 రోజులకి నాకు విషయం అర్థమైంది. తను అప్పుడప్పుడే మా ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ వద్దు అని చెప్పింది. రీజన్ అడిగితే తను ఇంకా ప్రిపేర్డ్గా లేను అని చెప్పింది. ఎలాగో పెళ్ళైపోయింది కదా, మెల్లగా ప్రేమతో మార్చుకోవచ్చు అనుకున్నాను. టైం ఇద్దామనుకున్నాను, ఇచ్చాను కూడా. తర్వాత ఏమనుకుందో ఏమో, ఆ తర్వాత ఇద్దరం చాలా నార్మల్గా ఉన్నాం. కానీ తనకి అమ్మకి సాక్షికి పడలేదు. పడకపోయినంత మాత్రాన ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలంటే అది ఎలా కుదురుతుంది? అటుపక్కన అమ్మ సాక్షి, ఇటుపక్క భార్య, తేల్చుకోలేకపోయాను. పెళ్ళైన నెల రోజులకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని అస్సలు ఊహించలేదు. సర్ది చెప్పాను, సుష్మా సర్దుకుంది. కానీ అమ్మకి సాక్షికి నచ్చ చెప్పలేకపోయాను. అది తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా మీద నాకే చాలా చిరాకు వస్తుంది. పాపం నా ముందు అమ్మ సాక్షి నవ్వుతూ నటించేవాళ్ళు. నాకు అర్థమైనా సైలెంట్గా ఉన్నాను. కాపురం అన్నాక ఇలాంటి చిన్న చిన్న వస్తువు ఉంటాయని సైలెంట్గా ఉండిపోయాను. కానీ అదే నేను చేసిన తప్పని నాకు ఇప్పటికీ అర్థమైంది. రాను రాను పరిస్థితి ఎలా వచ్చిందంటే, సాక్షి రూమ్లోకి రావడం మానేసింది. స్వతంత్రంగా వచ్చిన పక్కన కూర్చొని రోజంతా జరిగిన కబుర్లు చెప్పే సాక్షి రూమ్ బయట నిలబడి మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా నేను పిలిస్తేనే, లేదంటే కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్కి పై ఫ్లోర్కి వచ్చేది కాదు. అమ్మ కూడా అంతే. అమ్మకు తెలుసు నేను ఎప్పుడూ ఏమి ఇష్టంగా తింటానో, అవంతా చేయడం మానేసింది. కారణం నాకు అర్థం కాలేదు, కానీ ఇంట్లో సుష్మా కండిషన్స్ పెడుతుందని నాకు తర్వాత అర్థమైంది. అమ్మ సాక్షి కేవలం సుష్మాకు నచ్చినట్టు ఉండడం మొదలుపెట్టారు. తనకి నచ్చినవే వండేవాళ్ళు, తినేవాళ్ళు. అది ఎంత కష్టం. ఇది నేను అమ్మ కోసం కట్టించిన ఇల్లు, అలాంటిది తను మరొకరి కండిషన్ల మీద ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయం మీద సుష్మాకి నాకు ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆ ఆర్గ్యుమెంట్ ఎంత దూరం తీసుకువెళ్ళిందంటే, ఏదంటే అది నోటికొచ్చినట్టు మాట్లాడింది. బుర్ర హీట్ ఎక్కిందంటే నమ్ము. ఆ మాటల్లోనే సాక్షితో గొడవ జరిగిందంట.
ఆ విషయం కూడా తెలిసింది. సుష్మా దగ్గర ఉన్న ఒక నెక్లెస్ చూసి ఇష్టపడి ఒకసారి పెట్టుకోవడానికి అడిగితే, ఇలాగే రేపు మీ అన్నయ్యని కూడా అడుగుతావేమో అని అనింది. ఎంత తప్పు మాట, లాగి పెట్టి 4 పీకేశాను. తర్వాత తెలిసిందే కదా, పుట్టింటికి వెళ్ళింది. నేను పిలవలేదు, తనకు తానుగా 4 రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. అంతా బాగున్నట్టు చాలా బాగా యాక్ట్ చేసింది. నేను కూడా గొడవలన్నాక వస్తూ పోతూ ఉంటాయని మళ్ళీ అమ్మతో సాక్షితో మాట్లాడి నార్మల్ అయ్యాను. ఆ టైంలో తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక అన్నీ సర్దుకుంటాయి అనుకునే టైంలో నాకే కాదు అమ్మకి సాక్షికి కూడా చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంది. పైగా ఆ విషయం నాకు తెలిసి అడిగితే ఎంత కేర్లెస్గా సమాధానం చెప్పిందంటే నువ్వు ఊహించలేవు. తను అందానికి ఆ బిడ్డ అడ్డమవుతుందట. పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయంట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే తన షేప్స్ పాడైపోతాయంట. అన్నింటికీ మించి స్లీప్లెస్ నైట్స్ అంట. దానికి డార్క్ సర్కిల్స్ వస్తాయంట. ఏ తల్లైనా ఇలా మాట్లాడుతుందా? కడుపులో ఇంకా ప్రాణం పోసుకొని పసికందుని నిలువున చీల్చేస్తుందా? పైగా ఫస్ట్ బేబీ, ఎంత అపురూపం. అప్పుడే నాకు అర్థమైంది సుష్మా ఒక తల్లిగానే కాదు, ఒక భార్యగా కూడా అన్ఫిట్ అని. ఆ రోజు చాలా పెద్ద ఇష్యూ అయింది. కానీ నేను అప్పటికి నువ్వు నాకొద్దు అనే మాట అనలేదు. తనే డెసిషన్ తీసుకుంది. ఫైనల్గా ఆ రోజే లగేజ్తో ఇంట్లో నుండి గడప దాటి వెళ్ళిపోయింది. ఇదంతా 3 monthsలో జరిగింది. ఆ వెళ్ళడమే, మళ్ళీ తిరిగి రాలేదు. మొదట 2-3 నెలలు నేను కూడా పూర్తిగా అవాయిడ్ చేశాను. కానీ అమ్మ సాక్షి నా విషయంలో బాధపడడం చూసి తర్వాత నేను కూడా తన గురించి ఆలోచించి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దామని ట్రై చేశాను. కానీ తను అసలు వినలేదు. ఆ తర్వాత నీకు తెలిసిందే, నేను తన వెంట పడుతూనే ఉన్నాను. కానీ తను వేరే రిలేషన్లో ఉందని నాకు తెలియదు కదా, వెరీ రీసెంట్లీ తెలిసింది అని రేవంత్ చెప్పడం ముగించాడు. అంతా విన్న పూజ రేవంత్ వడిలో నుండి లేచి రైలింగ్ పట్టుకొని, ఆ రోజే కదా మీరు బాగా డ్రింక్ చేసి వచ్చారు అని అడిగింది. రేవంత్ కూడా లేచి పూజ పక్కన నిలబడి, నీకు కోపం రాలేదా నిన్ను పెళ్లి చేసుకొని మాజీ భార్య గురించి తాగేసొస్తే అని రేవంత్ అడిగాడు. నాకు లైఫ్ మీద పెద్ద హోప్స్ లేవండి. నిద్ర లేచాక ఏ క్షణం ఎలా గడిస్తే అలా వెళ్ళిపోతాను. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు సుష్మా దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నా నేను అడ్డు చెప్పను. మనసు మనతో లేనప్పుడు మనిషి ఉండి ఏం ప్రయోజనం అని పూజ అనింది. రేవంత్ పూజాని దగ్గర తీసుకొని ప్రేమగా తన చెంప మీద చెయ్యేసి, నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళలేనులే. నేను తీసుకున్న డెసిషన్ దేవుడు తిప్పికొట్టి ఇదే నీకు కరెక్ట్ అని నిన్ను పంపించాడు. నిన్ను కాదు అనుకుంటే ఈసారి దేవుడు నన్ను కొంచెం కూడా పట్టించుకోడు, గాలికి వదిలేస్తాడు. అంత దూరం నేను తెచ్చుకుంటానా? నో వే. ఇంటికొచ్చిన మొదట్లోనే నాకు అర్థమైంది పూజ, నాలాంటి క్యారెక్టర్కి నువ్వైతేనే పర్ఫెక్ట్ అని. నువ్వు వచ్చాక అమ్మ మొహంలో అందమైన నవ్వు చూశాను. సాక్షి నీ చుట్టూ తిరుగుతుంటే అసలు మీ ఇద్దరు వదిన మరదలులా కనిపించరు నా కంటికి. అంత క్లోజ్గా ఉంటారు. నన్ను తాళి కట్టిన క్షణం నుండే అర్థం చేసుకోవడం మొదలు పెట్టేశావు. ఎప్పుడూ దేనికి అడ్డు చెప్పలేదు. ఇలాంటి అమ్మాయిని ఎలా కాదని చెప్పి వెళ్ళిపోగలను? అన్నింటికీ మించి సుష్మా నన్ను జైలుకి పంపించాలి అనుకుంది. నువ్వేం చేసైనా వెనక్కి తీసుకురావాలనుకున్నావు. మీ ఇద్దరికీ చాలా తేడా ఉంది. కానీ నేను తీసుకున్న నిర్ణయాల్లో చాలా చాలా రాంగ్ డెసిషన్స్ ఉన్నాయి. రాంగ్ అనుకున్నవన్నీ రైట్ అవుతున్నాయి, రైట్ అనుకున్నవన్నీ రాంగ్ అవుతున్నాయి. ఇక మీద నా నిర్ణయం ఇదే అని పూజని టైట్గా హక్ చేసుకొని, నిర్ణయించుకున్నాను కాబట్టే నీకు ప్రపోజ్ చేశాను. ఇంతకీ నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు అని రేవంత్ అడిగాడు. పూజ అలాగే అమాయకంగా చూడడంతో, నువ్వు అలా చూడకు, నాకు బెదిరించైనా రిప్లై తీసుకోవడం తెలుసు. కానీ నువ్వు ఇలా చూస్తే బెదిరించడం కాదు కదా, కనీసం ఒక ప్రశ్న కూడా వేయలేను అని రేవంత్ అన్నాడు. నాకు నిద్ర వస్తుందండి అని పూజ చెప్పింది. అదేంటో కథల్లో సినిమాల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు హీరోయిన్కి నిద్ర వస్తుంది. నీకు కూడా ఇలాగే జరిగిందా అని రేవంత్ అనడంతో పూజకి ఈసారి కాస్త గట్టిగానే నవ్వొచ్చింది. ఆ నవ్వుని ఆపుకోలేక రేవంత్ని వెనక్కి నెట్టి రూమ్లోకి వెళ్ళింది. అబ్బా ఏమి నవ్వు, ఇంటికొచ్చాక నువ్వు హార్ట్ఫుల్గా నవ్వడం 3 సార్లు చూశాను తెలుసా అని రేవంత్ అన్నాడు. పూజ పడుకుంటూ వెనక్కి తిరిగి చూడడంతో, అదే రక్షాబంధన్ రోజు చరణ్ని చూసినప్పుడు, ఇందాక నా ఒడిలో కూర్చొని నవ్వినప్పుడు, 3వసారి ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు అని రేవంత్ పడుకుంటూ చెప్పాడు. పూజ ఏం మాట్లాడకుండా చిన్నపాటి సిగ్గుని దాచడానికి ట్రై చేసింది. పూజ, ఇటువైపు నేనుంటే నువ్వు అటువైపు తిరిగి పడుకుంటే నేనేం చేయాలి అని రేవంత్ అడిగాడు.
నిద్రపోవాలి అని పూజ అలాగే పడుకొని చెప్పింది. పూజ అన్న అరక్షణానికే తన చుట్టూ చేయి వేసి తన వీపుకి ఊపిరి తగిలేంత దగ్గరగా రేవంత్ పడుకోవడంతో పూజ హార్ట్ బీట్ రైజ్ అవ్వడమే కాకుండా తన లైఫ్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ కలిగింది. పూజ పూజ అని రేవంత్ చిన్నగా పిలవడంతో నేను నిద్రపోయాను అని పూజ చిన్నగా నవ్వుని ఆపుకుంటూ చెప్పింది. రేవంత్ పూజని తన వైపు తిప్పుకొని నీకేమైనా కోరికలున్నాయా అని అడిగాడు. పూజ ఆలోచిస్తూ ఉండడంతో అయితే ఉన్నాయి, అవేంటో నాకు చెప్పొచ్చు కదా అని రేవంత్ అడిగాడు. మరి చెప్తే మీరు నవ్వరు కదా అని పూజ అనింది. లేదు, ఎందుకలా చేస్తాను, ఎంత చిన్న కోరికైనా పర్లేదు చెప్పు, నాకు కూడా ఉంటుంది కదా నీకోసం ఏదైనా చేద్దామని. నీ గురించి నాకు ఇంకా ఏం తెలియదు కదా, తెలుసుకోవడానికి ఎవరెవరి చుట్టూనో తిరిగి టైం వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే నిన్నే అడుగుతున్నా అని రేవంత్ అడిగాడు. మరేమో ఆ రోజు రోడ్డు మీద ఒక అతను ఏడిపించాడు, గుర్తున్నాడా మీకు అని పూజ అడిగింది. హా, ఒక ఆఫీస్ బయట కదా, నీకు పెళ్ళయిందంటే నమ్మలేదు, వాడే కదా అని రేవంత్ గుర్తు చేసుకుంటూ అడిగాడు. అవునండి, వాడిని పిడికిలి బిగించి గట్టిగా ఒక గుద్దు గుద్దాలనుంది, కానీ నాకు భయం కదా, అందుకే అలా ఎప్పుడు చేయలేదు. మీరు పోలీస్ కదా, ఒకసారి వెళ్ళి వాడికి నా పేరు చెప్పి కరెక్ట్గా కొట్టేసిరండి అని పూజ చెప్పింది. ఓహో, తమరికింత కోపం వచ్చిందంటే వాడు బాగా విసిగించాడన్నమాట. సరే మరి ఏం చేయాలో నేను ఆలోచిస్తానులే కానీ అని తన ఫేస్ని రేవంత్ వైపు తిప్పుకొని తన వైపు అరక్షణం పాటు చూసి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని చెప్పి, ఇది నేనివ్వడం లేదు, నేను నిద్రపోతుంటే తమరోసారి నాకిచ్చినట్టు గుర్తు, దాన్ని వడ్డీతో సహా ఇచ్చేద్దామని అనుకుంటున్నా అని వెంటనే తన బుగ్గ మీద మరో వెచ్చని ముద్దిచ్చి టైట్గా తనని పట్టుకొని పడుకో అని అన్నాడు. పూజ ఆశ్చర్యంగా ఇంచుమించు తన మీదే పడుకొని ఉన్న రేవంత్ వైపు కళ్ళు మాత్రమే తిప్పి, అంటే ఆ రోజు నిద్రపోలేదా అని అనుకొని తల కొట్టుకుంది. ఇప్పుడు తల కొట్టుకుంటే ఏం రాదు, పడుకో అని రేవంత్ కళ్ళు మూసుకొని అనడంతో చప్పున కళ్ళు మూసేసింది పూజ. రేవంత్ చిన్న నవ్వుతో చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. పూజ కాసేపటికి కళ్ళు తెరిచి తన భుజం మీద తలవాల్చి చుట్టూ చెయ్యేసి పసిపిల్లాడిలా నిద్రపోతున్న రేవంత్ని చూసి, పైగా మొహంలో ఎక్కడో కనిపిస్తున్న సన్నటి నవ్వుని చూసి చాలా తృప్తిగా ఫీల్ అయింది. ఏం రిప్లై ఇవ్వాలి రేవంత్ గారు, ప్రపోజ్ చేశారు, నేను కాదని ఎక్కడ చెప్పాను, అవునని ప్రత్యేకంగా చెప్పాలా? మీరు, మీ వ్యక్తిత్వం నాకు అన్నీ నచ్చాయి. మొదటిసారి నా జీవితంలో ఎంత తృప్తిగా నవ్వుకున్నానో ఆ నవ్వును కూడా బయటికి చూపించలేకపోయానంటే నమ్మండి. మీరు ఉడుక్కుంటుంటే నా మనసు ఎగసిపడే అలలా ఎగిరెగిరి పడింది. మీరు నాతో మాట్లాడుతూ నన్ను ముట్టుకోవడానికి చేసే ప్రయత్నం, చొరవగా మీ ఒడిలో కూర్చోబెట్టుకోవడం, ప్రతిదీ ఒక పెయింటింగ్లా నా మనసులో ముద్రపడిపోయింది. అవి ఎప్పటికీ చెరగవు. మీ ప్రేమకి గుర్తుగా ఈ రోజుని గుండెల్లో నిలుపుకుంటాను. ఇంతటి ప్రేమని సుష్మా వదులుకొని వెళ్ళిపోయినందుకు, తన మీద జాలి వేస్తున్నా నాకు దక్కినందుకు తనకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. మొదటిసారి నేను అదృష్టవంతురాలనేమో అని కూడా అనిపించింది. మీలో ఒక చిన్నపిల్లాడున్నాడని నాకు ఈరోజే అర్థమైంది. హాస్పిటల్లో నాకు స్పృహ వచ్చిన దగ్గర నుండి మీరు ఎంత నచ్చేశారంటే అసలు నాకు ఇప్పుడు బాగోలేదన్న ఫీలింగ్ లేదు. అంత సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని ఇంత దగ్గరగా రానిస్తున్నాను, ముట్టుకోనిస్తున్నాను. ఇంతకంటే ఒక అమ్మాయి మీరంటే ఇష్టమే అని ఎలా చెప్పగలుగుతుంది? మీ దృష్టిలో ఐ లవ్ యూ అని చెప్తేనే మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించినట్టా? అస్సలు కాదు. నేను తాళి కట్టించుకున్న మొదలు మీరే ప్రపంచంగా బ్రతికాను. అదృష్టం ఏంటంటే ఆ దేవుడు కూడా నాకేదో మంచి చేయాలి అనిపించినట్టుంది. మిమ్మల్ని నాకే ఇచ్చేశాడు. పైగా ఇంత అందంగా, ఇంత అల్లరిగా నా వైపు మిమ్మల్ని పంపిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. పెళ్ళై ఇన్ని రోజులైనా అన్ని రోజుల సంతోషం కలిపి ఒక్క రోజులోనే చూపించేశారు. మీ నుండి ఇదే ప్రేమ రోజు దక్కితే బాగుండు అని కూడా అనిపిస్తుంది అని పూజ మనసులో అనుకొని అందంగా నవ్వేస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న రేవంత్ వైపు మెల్లగా తిరిగి చుట్టూ చెయ్యి వెయ్యాలా వద్దా అనుకుంటూ మొహమాటంగానే మెల్లగా భుజం మీద చెయ్యేసి మెల్లగా నిద్రలోకి జారుకుంది. చాలాసేపు ముచ్చట్లు పెట్టిన ప్రభావతి బాగా నిద్ర వస్తూ ఉండడంతో ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్ళిపోయింది. చరణ్ కూడా సాక్షిని తీసుకొని రూమ్లోకి వెళ్ళి బెడ్ సర్దుతున్న సాక్షిని బ్యాక్ హగ్ చేసుకున్నాడు. సాక్షి నవ్వుతూ, ఏంటి మిస్టర్ చరణ్ ఇలా వచ్చారు అని కన్ను గీటుతూ అడిగింది. ఎందుకంటే అక్కడ మా బావ చెల్లి చాలా హ్యాపీగా ఉన్నారు,
అలాంటప్పుడు మేము మా సతిని కూడా సంతోషపెట్టాలి కదా అని నవ్వుతూ అన్నాడు. అంతలేదు, ఇప్పుడే వాళ్ళ మధ్య ప్రేమ మొదలైంది. అది హద్దులు మీరడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ని రోజులు ఆగిన మీరు ఇంకొన్ని రోజులు ఆగలేరా అని అటువైపు ఉన్న సాక్షి చరణ్ వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేస్తూ అనింది. చరణ్ నవ్వి, అప్పటి వరకు చిన్న చిన్న సరదాలు ఉండొచ్చు కదా. ఉండొచ్చు అని చరణ్ అంటూ, ప్లీజ్ ఈరోజు ఎలా అయినా మన ఫస్ట్ కిస్ జరిగిపోవాలి అని అన్నాడు. సాక్షి నవ్వుతూ, అబ్బో అయ్యగారిలో ఒక్కసారిగా రోమియో వచ్చేశాడు. అయినా తాళి కట్టేశావు, ఎక్కడికి పోతాను, నేను ఇక్కడే కదా ఉంటాను. అదే నీతోనే కదా అంటున్నా, అలాంటప్పుడు తొందరెందుకు అని సాక్షి కావాలని అనింది. ఇదిగో పెళ్ళికి ముందు నువ్వు నన్ను ఎంత ఇరిటేట్ చేశావో నాకు బాగా గుర్తుంది. కనీసం 100 ముద్దులు పెట్టుకుని ఉంటావా? ఎప్పుడైనా నేను అడ్డు చెప్పానా? ఇప్పుడు నా టర్న్, నువ్వు కూడా అడ్డు చెప్పకూడదు అని చరణ్ అన్నాడు. హలో బాస్, నేను కిస్ చేసింది తమరి బుగ్గ మీద, తమరు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అని బుగ్గని చరణ్ వైపు తిప్పింది. చరణ్ సాక్షిని వదిలేసి బాల్కనీ వైపు వెళ్తూ నాకేం అక్కర్లేదు అని అలకపోయాడు. అబ్బా దేవుడా, ఈ అన్నా చెల్లెలు మరీ ఇంత సెన్సిటివ్గా ఉంటారేంట్రా బాబు. అరే వద్దంటే వదిలేసి వెళ్ళిపోతావా? బలవంతంగా అయినా తీసుకునే రైట్ నీకుంది కదా అని సాక్షి అరిచింది. నేనలా పెట్టుకోలేను, నాకు పర్మిషన్ కావాలి, లేదంటే నేనేదో నిన్ను ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది అని అనడంతో సాక్షి వెళ్ళి రైలింగ్ పట్టుకొని ఉన్న చరణ్ని చూసి 2 చేతులు మధ్యలోకి దూరి చరణ్ని హక్ చేసుకొని, సరేలే ఫర్ ఎ చేంజ్ ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిల్ని కిస్ చేయాలా, అమ్మాయిలు కూడా చేయొచ్చుగా అని చరణ్ టీషర్ట్ పట్టుకొని లాగి తనకి అందేంతగా వంచి తన లిప్స్ని సున్నితంగా ముద్దాడింది. సాక్షి ముద్దిచ్చి దూరం జరిగేంతలో తన నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకొని గాఢంగా కిస్ చేయడం మొదలుపెట్టాడు. సుమారు 2 నిమిషాల పాటు తొలి ముద్దుని ఓ మధుర జ్ఞాపకంగా చేసుకున్న చరణ్ మెల్లగా తనని వదిలి సాక్షి అని గోముగా పిలిచాడు. ఏంట్రా వాయిస్లో చేంజ్ వచ్చింది అని సాక్షి అడిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటుందేమో అని చరణ్ అన్నాడు. ఇదిగో నువ్వు నన్ను టెంప్ట్ చేయకు, అసలే నీ అంత స్లో కాదు, నేను రేప్ చేసి పడేయగలను, 4 రోజులు ఆగురా బంగారు అని సాక్షి అనింది. తప్పదా అని చరణ్ లోపల ఉక్కిరిబిక్కిరవుతూ నిరుత్సాహంగా అన్నాడు. సాక్షి నవ్వుతూ అప్పటి వరకు ఇదుంచు అని మరోసారి చరణ్ని దగ్గర తీసుకొని తనివి తీరా తన ప్రేమని ముద్దు రూపంలో చూపించడం మొదలుపెట్టింది. పొద్దున్నే మెలకు వచ్చిన రేవంత్ లేట్గా పడుకోవడంతో కళ్ళు మండుతూ ఉండడంతో తెరవలేక బెడ్ మీద చేతితో తడిమాడు. పక్కన పూజ లేకపోయేసరికి టక్కున కళ్ళు తెరిచాడు. రేవంత్ లేచి కూర్చొని మండుతున్న కళ్ళని ఒకసారి గట్టిగా మూసి మెల్లగా తెరిచి లేచి బాల్కనీ వాష్రూమ్లో అంతా చెక్ చేసి లేకపోయేసరికి నేరుగా కిందకి వెళ్ళాడు. అప్పటికి ఎవ్వరూ నిద్ర లేచిన దాఖలాలు లేకపోవడంతో వంటింటినే తన సామ్రాజ్యంగా చేసుకునే పూజ ఎక్కడుంటుందో రేవంత్కి అర్థమయ్యి కిచెన్లోకి వెళ్ళాడు. పూజ చక్కగా చీరని నడుముకి దోపి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న దోసపిండి తీసి కలుపుతూ ఉంది. రేవంత్కి పూజని చూడగానే పిచ్చ కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి తనని ఎత్తుకున్నాడు. పూజకి సడన్గా రేవంత్ అలా చేయడంతో భయం వేసి గట్టిగా అమ్మా అని అరిచింది. వెంటనే రేవంత్ని చూడగానే ఏంటండి ఇది, ప్లీజ్ నన్ను దింపండి అని అభ్యర్థనగా అడిగింది. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని రేవంత్ అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం స్టవ్ మీద పాలు పెట్టాను, మాడిపోతాయి అని పూజ అనడంతో మాడితే మాడని అని రేవంత్ మెట్లు వైపు వెళ్తూ అప్పుడే బయటకొచ్చిన ప్రభావతిని చూసి అమ్మా స్టవ్ మీద పాలు కట్టేయ్ అని గట్టిగా అరిచాడు. ప్రభావతి రేవంత్ గొంతు వినగానే మెట్లు వైపు చూసి పూజని ఎత్తుకొని ఉండడం చూసి షాక్ అవ్వడమే కాకుండా సంతోషపడి అలాగే నాన్న అని అరిచి వంటగదిలోకి వెళ్ళింది. అయ్యయ్యో మీరేం చేస్తున్నారండి, అబ్బా నా పరువంతా పోతుంది, నన్ను ముందు దింపండి అని పూజ అడగడంతో ముయ్ అని రేవంత్ కరుపరిచాడు. పూజ చప్పున తన చేతిని నోటి మీద పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ రేవంత్ వైపు చూసింది. రూమ్లోకి తీసుకెళ్లి పూజని బెడ్ మీద పడుకోబెట్టి ఇదిగో ఇక్కడి నుండి కదిలావంటే కాళ్ళు విరి చేస్తా చెప్తున్నా, 10 రోజులు ఆ వంటగది వైపు వెళ్లేదానికి వీల్లేదు. నిన్నే కదా అంత గట్టిగా చెప్పాను, అసలు మాటంటే నీకు భయం లేదా,
చూడ్డానికి అమాయకురాల్లా ఉంటావు, కానీ చెప్పిన మాట వినే ఒక్క అలవాటు కూడా లేదు నీకు అని రేవంత్ అరిచాడు. పూజ పడుకున్నదల్లా లేచి కూర్చొని అది కాదండి అని చెప్తూ ఉంటే ముయ్యమన్నానా అని రేవంత్ అనడంతో చప్పున నోటి మీద చెయ్యి పెట్టుకొని రేవంత్ వైపు చూసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.